ముగ్గురు కుమార్తెలు, ఇద్దరికి మ్యారేజ్ చేసేసాను. ఫైనల్లో MBA ఫైనల్లో నా చిన్న కుమార్తెను. అయితే మేము ఆలోచించింది ఏంటంటే, మేము ఆ స్థలాన్ని వదిలిపెట్టేసి అమ్మేసేసి, అంటే నా పిల్లలకు కూడా రప్పించింది. మా చిన్న ఏమంటే, నాన్న నేను కూడా ఉద్యోగం చేస్తాను వెళ్ళిపోతాను, ఇప్పుడు వరకు కష్టపడింది చాలు, మాతో పాటు విజయవాడ వచ్చేస్తే అక్కడే ఉంది, అక్కడ పరిచయం చూద్దాం అన్నది మేము ఏకభవించి మేము తప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఆ నిర్ణయం మరి దేవుడికి మంచిది అని అనుకూలంగా లేదు కాబట్టి ఆ రాత్రి కూర్చొని మాట్లాడుతూ మా పెద్ద పిల్లలందరూ కూడా గౌరవించాను. వాళ్ళిద్దరూ వచ్చారు, నా భార్య, మేము 5 కూర్చుని సభగా ఏర్పడి ఆ సభలో మేము మా తీర్మానాన్ని ఇంకా ఈ స్థలాన్ని అన్నాక వీళ్ళు కొద్ది 30 లక్షలు 35 లక్షలు వస్తే అందులో వెళ్ళిపోదామన్నా. ఇంకా మీరు కూడా నేను కూడా ఏంటంటే ఇక్కడ కూడా సేవ కూడా జరిగే పరిస్థితి కనపడలేదు. వచ్చిన అందరూ కూడా సిద్ధిపోతున్నారు. ఎక్కడ ఇంకోసారి దేవుడు ఏమన్నా నడిపిస్తాడేమో అని ఆలోచన చేసినప్పుడు కొడుకున్నామని ఆలోచన చేసి విపరీతమైన జ్వరం మామూలుగా రాలి అసలు చెయ్య రుబ్బుడు మీద పెడితే అలా కాలిపోతే అంత కాలిపోతుంటే సరే జ్వరం వచ్చేసింది. సరే ఆ రాత్రికి తెల్లారితే గుడ్ ఫ్రైడే ఏంటి ప్రభా ఏం చేసిన ఎందుకు వచ్చాను ప్రభా అంటే, అప్పుడు ఆయన శిలువలో కాల్చిన రక్తం ఏదైతే మామూలుగా బడుగు కప్పుతున్నాడో ఆ ఇద్దరు దేవతలు ఉండి, మీరు చేసింది మీరు తప్పు, మీరు సభాలోచన చేసి నాకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మేము అనుకున్నాం. ఈ స్థలం మీది కాదు, నేను వాగ్దానంతో నీకు ఇచ్చిన స్థలాన్ని అని దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడు అయ్యా, ఇక నాకు భయమేసింది. ఎప్పుడైతే ఆయన రక్తం కక్కాడో వెంటనే రక్తం మొదలుపడింది. నాకు ఆ చూశాను, ఆయన రూపాన్ని చూశాను. ఆయన రక్తం బడుగు కట్టినట్టే నేను కూడా రక్తం కట్టడం కళ్ళ జరిగింది. ఒరిజినల్ కట్టడం జరిగింది తెల్లగా. అసలు మందిరంలోకి వెళ్ళి నిలబడగలుగుతారా, వాక్యం చెప్పలేను. ఇంకో మాస్టర్ గారికి నేను కూర్చుంటాను, ఆయన ప్రార్థన చేసి నీకు ఇస్తాను అనంటూ ఆడుకోవడానికి ఒక అర్థం చెప్తే నేను ఒక్కరైనా మళ్ళీ ప్రార్థన చేసుకుని ఏడుస్తూ ప్రభా మేము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని మళ్ళీ మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఆ 10 నిమిషాల్లోనే మళ్ళీ ఎక్కడ లేను రూపుకి వచ్చేసింది. మరి వెంటనే తలారం చేసి స్నానం చేసి ప్రభా మరి మీ సన్నిధిలోకి వెళ్తున్నాను, నేను నడిపించకపోతే నేను నడవలేదు, ధన్యవాదాలు ప్రార్థన చేశాను. అసలు ఎక్కడ మిచ్చొచ్చిందో కానీ అయ్యారు మీకు చెప్పినంత తోడు కాదు. అసలు ఆ ఫలం ఆ పొరడు వస్త్రాన్ని పొరడు కరెక్ట్గా నేను ఏదైతే క్రమంగా 1 గంటకు నేను క్రమంగా జరిపించానో అద్భుతమైన రీతిలో దేవుడు వాడుతున్నాడు. తర్వాత ఇక మళ్ళీ వెంటనే మధ్యాహ్నం కలిగి మళ్ళీ లెడ్డమైపోయింది. మళ్ళీ నాకు ఒక అరగంట మాత్రం పిల్లలు మా పిల్లలు ఇక అందరికీ బట్టలు కలిసిపోయింది. ఇక ఏదో క్యాన్సర్ లేకపోతే ఏదో వచ్చేసింది అనుకుంటున్నారు. ఆ మెసేజ్ అయిన తర్వాత ఎంతనే హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ రోజు నుంచి వద్దమ్మా ఇదంతా దేవుడి పరీక్ష మీకు తెలియదమ్మా అంటే వాళ్ళ భయం అనుకున్నాను కదా. సరే తీసుకెళ్ళి దేవుడి రూపంలో నాకు టెస్ట్ ఏమీ లేదు, ఏదో బ్లడ్లో ఇన్ఫెక్షన్ మరి దేవుడు గొప్ప కార్యాలు చేసేది. ఇలా ఒకటే తీర్మానం చేసుకుని చచ్చిపోతే ఈ స్థలంలో సరిపోతాం, లేదంటే నా తర్వాత ఎవరన్నా చేస్తారన్న స్థలం అంటూ ఈ స్థలం అమ్ముతానన్నది మాత్రం అర్థం చేసుకున్నాం, తీర్మానం చేసేసుకున్నాం. మరి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని మరి నిజంగా మీ సేవకులందరి ముందు నాకు ఈ సాక్షి చెప్పే మరి అవకాశం ఇచ్చినట్టు నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రేమాదయ తండ్రి లేని మా ప్రియ తండ్రి, సృష్టికర్త మా యజమానుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన ఇదిగో నా తండ్రి ఎన్నిక లేని వాడిని బ్రహ్మ బ్రహ్మలైనప్పుడు ఆయన ఆ స్థలంలో నా తండ్రిని చూపించి వాగ్దానం చేస్తూ దేవుడు ఏ స్థలంలో నా తండ్రి ఇచ్చిన స్థలంలో ఆయన నా ప్రభావం నా పని చేయి, నీ పని చేయి, నీ పని నేను చేస్తానని నా ప్రభావ ఇంతవరకు నన్ను నడిపించుకుంటూ వచ్చేవాడు ఆయన. మరి నా తండ్రి మన విషయంలో అయితే మాత్రం స్థలంలో వేస్తానని నా పని నువ్వు చేయకపోతే మరి రిజల్ట్ ఎక్కడ కూడా చూపించిన దేవుడు మాట్లాడిన గొప్ప దేవుడు. ఏదేమైనా నా తండ్రి ఇదిగో మా నాయకుడు అయా నా తండ్రి నీ యజమానుడు బ్రహ్మ నా తండ్రి నీ ప్రియ కుమారుడు కిరణ్ కుమార్ గారిని బట్టి నేను చూపిస్తున్నాను. అయా తండ్రి గొప్ప దేవుడు ఇదిగో ఈ బెరాకి లోయలో నాయన ఇది 40 సంవత్సరాల చరిత్రలో అయా నీతి మంత్రులు అనేక మంది నా తండ్రి ప్రార్థన చేసిన ఈ స్థలం
అయా నా తండ్రి అంచులంచులుగా మీరు లేకుండా వచ్చారు గొప్ప దేవుడు, నీకు వందనాలు. ఇదిగో మా ఆలోచనలు వేరు, నీ ఆలోచన వేరు. ఆయన గతమైన నా తండ్రి ఆలోచన చేసి సభగా కూడి నాయన ఇదిగో స్థితిని వదిలిపెట్టాలనుకున్నప్పుడు ఆయన నీ వేటను స్వీపించావు నాయన. అయా నీ నా తండ్రి మా పరిస్థితులు మళ్ళీ వారు చేసినప్పటికీ కూడా నా తండ్రి నిలబెట్టి సహాయం చేశావు. ఇదిగో ముఖ్యంగా నాయన ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి దేశపు కుటుంబాన్ని నీ చేతులు చెప్తున్నాను. ఇదిగో నా తండ్రి అన్నగారు, అయా నా తండ్రి సల్మాన్ రాజు గారు అన్నగారు, అలాగే నా తండ్రి మరి ఎవరు బిడ్డ నాయన ఇదిగో నా తండ్రి పాలు గారిని, అలాగే నా ప్రభా నా తండ్రి ఇక్కడ కూర్చున్న తండ్రుల్ని అలాగే నా తోట సహోదరుల్ని, వారి సంఘాన్ని, వారి ప్రాంతాన్ని ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీకు ఒక కాంతిని కలసాలని పెట్టుకుంటున్నా. ఇదిగో ముఖ్యంగా నా తండ్రి నా ప్రభావం కలిగారు, రాత్రి కలిగారు మీరు జ్ఞాపకం చేసుకుంటూ అయా తనకి ఇచ్చిన తండ్రి అద్భుతమైన నీ కుమారుడు ఏదైతే నా తండ్రి గొప్ప దేవుడు అప్పటికే యేసయ్య గారు సరిపోయి అయా శిలువ మీద మరణించే ముందు నాయన ఇదిగో తల్లిని చూపించిన తండ్రి కుమారుడు, ఇదిగో ఈ తల్లిని నా మంచి కుమారుడిని ఆహ్వాని గారిని ఏర్పరిచాడు. అయా అదే సందర్భంలో నాయన ఇదిగో తల్లికి నా ప్రభా ఇదిగో కుమారుడిని చూపించే ప్రభా ఇదిగో నీ కుమారుడిని ఏదైతే నా ప్రభా నా తండ్రి ఆహ్వాని గారి కుమారుడిగా ఇదిగో తల్లిగా మర్యాదను ఏర్పరిచినప్పుడు అయా ఆ రోజు నుంచి నా తండ్రి ఆహ్వాని గారి మర్యాద గారిని చేర్చుకున్నట్టుగా నీ లేఖనాలు చదివిస్తాయి. ఇదిగో నా ప్రభా అలాంటి కృప ఇదిగో నా తండ్రి గొప్ప భారతం తల్లి గారి మంచి కుమారుడిని అయా నా తండ్రి నీటి మధ్య నా ప్రభా నీ బిడ్డను ప్రభా నా తండ్రి కిరణపాల్ గారి అయ్యగారిని ఇచ్చినందుకు, అలాగే నా ప్రభా మరి తల్లి గారికి అయా మరి బిడ్డకి మంచి తల్లి గారిని ఏర్పరిచినందుకు తల్లి గారికి, అలాగే నా ప్రభా నిండు నూరు వాళ్ళు మీరు ఆయుష్ పొడిగించండి. ఇదిగో నా తండ్రి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ప్రభా జతపరిచిన భక్తులు నా తండ్రి నీకు సావుకురాలు నాయన ఇది లక్ష్మి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన సంతానాన్ని ప్రభా శరీరం మీద కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నాయన వారి సిస్టర్ నాయన బోలా గారిని, అలాగే రాజకుమారి గారిని వారికి ఇచ్చిన బిడ్డలకు మన ఉద్యోగాలను కూడా మీరు ఆస్పదించుకొని పెట్టుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి స్వచ్ఛ భారత్ కాలేజీ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నా తండ్రి హాస్టల్ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రాజెక్టుల విషయంలో ప్రార్థన చేస్తున్నాను. సంఘాల విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో పెడ నియోజకవర్గం నాయన ఎంతమంది అయితే నీ సేవకులు ఉన్నారో సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంతమంది సేవకులు ఉన్నారో ఆ సేవకుల కోసం సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ముఖ్యంగా తల్లిదండ్రులు లేని బిడ్డలకి, అనాథులుగా నా తండ్రి పెరిగే బిడ్డలకి అయా విద్యావంతులు బలవంతులు చేస్తూ నాయన అనేకమైన మార్గాల్లో నా తండ్రి విద్యావంతులు బలవంతులు చేసి మంచి మార్గంలో నడిపిస్తున్న నీ కుమారుడు నాయన నా తండ్రి ఇంకొకసారి నీ బిడ్డను ముట్టి విదేశాల్లో నా తండ్రి అనేకమైన ప్రాంతాల్లో నా తండ్రి ఇంకా ఈ సువార్తను ముందుకు తీసుకెళ్ళి నీ కుమారుడికి నా తండ్రి ఏదైతే మోషేని ఏదైతే నిలబెట్టుకుని 40 సంవత్సరాల చరిత్రలోనైనా ఇదిగో నా తండ్రి గొప్ప దేవుడు నీకు వందనాలు. 30 లక్షల మందిని నా తండ్రి ఇదిగో వాళ్ళ తండ్రి ఐగుప్తు నుంచి నడిపించిన నా తండ్రి నాయకుడిగా నా తండ్రి కనపడుతున్నాడు. ఇదిగో ఆయన ఈ ప్రాంతంలో నా తండ్రి 2 మచిలీపట్నం నా తండ్రి పెడ నియోజకవర్గాల్లో నా తండ్రి నీ కుమారుడు ఆయన ఇదిగో బహుబలంగా నా తండ్రి మాకు నాయకుడికి ముందు మమ్మల్ని రాజకీయంగా ఉంటుంది అయా నా తండ్రి మరి చక్కగా మమ్మల్ని నడిపిస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ మరి అలాంటి వ్యక్తులు మనమే నా తండ్రి తోడు ముందుని నడిపించమని పెట్టుకుంటున్నాను ఆయన. ఈ సమయంలో నా తండ్రి ఇక్కడ చేస్తున్న యాజమాని ఎవరైతే నా తండ్రి బిడ్డలు విద్యావంతులు బలవంతులు చేస్తున్నారో అటు యాజమాని ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకుని ఈ కాంపౌండ్ చుట్టూ మీ కచ్చరేయండి, ఈ దేవదూతలను కావలాదుంచండి, ఈ గుడారాన్ని నీ గుడారాన్ని కాకండి. ముఖ్యంగా నా తండ్రి ఎన్నిక లేని వాడు నాయన ఇదిగో నా తండ్రి ఒక సాక్షిగా నా తండ్రి నిలబెట్టావు. నీ సేవకులు ముందు నాయన నిలబెట్టావు నాయన. నన్ను ఇంకా నా తండ్రి ఏదైనా తప్పు చేస్తే నాకు తప్పు క్షమించమని నా తండ్రి నీ బిడ్డలు తండ్రి ఇదిగో నా తప్పు ఒప్పుకుని అయా ఈ ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వినయంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.